ఈరోజు రాష్ట్రం అంతటా కూడా చికెన్ షాప్ బంద్ అయితే పిలుపునియడం జరిగింది. చికెన్ షాప్ సంబంధించిన ఓనర్లు ఎవరైతే ఉంటారో అసోసియేషన్ ఆధ్వర్యంలో దీనికైతే బంద్ అయితే పిలుపునిచ్చిండ్రు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అయితే ఉన్నారు. అన్న, మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రు, ఏంటి అని ప్రధానంగా ఈరోజు ఈ బంద్ ఇవ్వడానికి కారణం ఏంటి? అన్న, నేను ఎల్బీనగర్ వైస్ ప్రెసిడెంట్ని. మాది ఒక్కటే నిదానం, మాకు గొంతమ్మ కోరికలు లేవు, మాకు వేరే ఆలోచన కూడా లేదు. ఎక్కడైతే మా వ్యవస్థ దెబ్బతింటుందో, మా మార్జిన్ లేకుండా మా వ్యవస్థ ఎప్పుడైతే రిటైల్ కౌంటర్ దెబ్బతింటుందో దానికోసం ఈరోజు పోరాడడం జరుగుతుంది. మేము రోడ్ ఎక్కడం జరుగుతుంది. ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా వస్తుంది అని చెప్పేసి మేము అడిగితే మాకు కూడా రీటైల్ కౌంటర్లకి ఇట్లా లాభాలు లేవు సార్ అని మేము క్వశ్చన్ వేయడం జరిగింది. క్వశ్చన్ వేస్తే వాళ్ళ కంపెనీ వాళ్ళు అంటారు, అరే అన్ని ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. సరే, రేటు డిసైడ్ చేసేది మీరే, ఏ రేట్ అయినా మీరు డిసైడ్ చేస్తారు. మీ కాస్ట్ ఏందో మీరు తీసుకొని తదుపరి ఏమన్నా ఉన్నది మా రిటైల్ వ్యవస్థ మీద మమ్మల్ని కాపాడుకోవాలి. ఆ సంబంధం మీకు ఉంది. ఇవాళ వ్యవస్థ మొత్తం ఎట్లా అయిపోయిందంటే రీటైల్ కౌంటర్ లేకుండా చేయడం, ఆన్లైన్ బిజినెస్ పెరగడం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఇవ్వడం. మేము చిన్న కుటుంబాలు ఎంత దిగజారిపోయినాయంటే పిల్లలను చదివించుకోలేని రోజు వచ్చింది, కిరాయి కట్టలేని రోజు వచ్చింది. సూసైడ్ చేసుకొని ఇంటికి వెళ్తే ఫ్యామిలీ ఎట్లుందంటే ఇక సంతోషం తెచ్చిన రోజు సంతోషం, లేని రోజు బాధ, ఆ టైప్ అయిపోయింది. ఇంట్లోనేమో క్వశ్చన్ వేస్తారు, ఇంట్లో పోరు ఎక్కువైపోయింది, బయట పోరు ఎక్కువైపోయింది, ఇక్కడ చూస్తే కంపెనీలో పోరు ఎక్కువైపోయింది. ఎవరికి ఏం సమాధానం చెప్పాలి? ఎప్పుడు కంటిన్యూ నిద్రపోలేదు. పొద్దున్న 5 గంటల వరకు అవుటర్ రింగ్ రోడ్ తిరిగి ఇప్పుడు ధర్నాకు వచ్చినాం, రోడ్లు ఎక్కినాం. కనీసం ఈ కంపెనీలు కనీసం ఒక్కసారి కాకపోతే 2 సార్లు అన్నా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మా పరీక్ష ఎట్లుందంటే చెప్పలేని విధంగా ఉంది. మీకేం రాదు సార్, మీ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి గడ్డెక్కిరు. ఈరోజు చాలా మంది ఫ్యామిలీస్ దీనిపైన ఆధారపడే వాళ్ళు ఉంటారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి కూడా, ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిసి కూడా కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. ఆ వేల కుటుంబాలు కూడా చికెన్ ఉపాధి ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేబర్ ఉంటారు, వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చే జాబుల కంటే స్వతంత్రంగా స్వయంగా అభివృద్ధి ఏది అంటే ఏమనంటే చికెన్ షాపులు ఉన్నాయి, వ్యవసాయ బిజినెస్లు ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలా కూడా గవర్నమెంట్ కూడా మాకు సహకరించాలి. ఈ కంపెనీల దౌర్జన్యాలు కూడా తక్షణమే బంద్ చేయాలి. వాళ్ళతో ఏమన్నా సంప్రదింపులు ఇచ్చేసి మాకు తగిన మార్జిన్ ఇచ్చేసి, ఇన్ని రోజుల నుండి లేని మార్జిన్ పెంచడాలు కావచ్చు, తగ్గించాలి కావచ్చు, ఇప్పుడు ఎందుకు వీళ్ళు కొత్తగా చేస్తా ఉన్నారంటే ఏంది? వాళ్ళు మాట్లాడేది ఏమవుతుందంటేనా, ఇంతమందికి ఎందుకు సార్ ఇచ్చిరు అనేది 25 ఏళ్ళ నుంచి 25 సంవత్సరాల ఫీల్డ్లో నుంచి ఉన్నాం మేము. ఆ 25 సంవత్సరాల నుంచి 35 రూపాయలు 36 రూపాయలు ఇచ్చారు. ఇవ్వలేదని ఏ రోజు కూడా మేము రోడ్ ఎక్కలే. వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ నేమ్ డ్యామేజ్ చేయలే, ఏ రోజు కూడా వాళ్ళ పేరు ఎత్తలే, పర్సనల్ కూడా ఎత్తలే మేము. ఈ రోజు ఏమైపోయిందంటే వాళ్ళ కంపెనీలు ఎక్కువ రిటైల్ కౌంటర్ ఎక్కువ పెంచుకొని మన చిన్న కౌంటర్లు అనేవి బంద్ క్లోజ్ చేయాలి. వాళ్ళు గ్లోబల్ లెవెల్ వాళ్ళు పెద్దగా ఉండాలి. వాళ్ళ ఏమన్నా సబ్సిడీలకు వాళ్ళే రావాలి, అన్నిటికీ వాళ్ళకే రావాలని వాళ్ళ ఒక వ్యూహం, వాళ్ళకు ఒక టీం ఉంది. ఆ టీం ఎక్కడి నుంచి అంటే అన్ని రిపోర్ట్స్ తీసుకోవడం, వాళ్ళకి ఇవ్వడం, ఈ చిన్న వ్యవస్థ లేకుండా చేయాలనేదే వాళ్ళ ఆలోచన. కుట్రలో భాగంగా నడుస్తుందంట. అంటే ఏదైతే చిన్న షాపులు తీసేయాలని 100% ఇది చిన్న షాపుల కుట్రనే. ఇది ఇప్పుడు చిన్న షాపులు తీసేయాలని కుట్రనే. ఎందుకంటే బడా కంపెనీలు వాళ్ళ లాభాలలో ఉండాలి, వాళ్ళ పెద్ద లెవెల్లో ఉండాలి, వాళ్ళ గ్లోబల్లో ఉండాలనే ఆలోచన. మాకు అంత ఆశలు లేవు సార్. మేము రోజు 100 కోళ్ళు 50 కోళ్ళు అట్లా అమ్ముకునే చాలా మంది ఉన్నారు. అల్లు వచ్చేటి లాభాలు ఎన్ని ఉన్నాయో మీకు కూడా తెలుసు. ఆ లాభాలు మాకు ఇంటికి వస్తే కూడా మీకు తెలుసు. కిరాయి కట్టాలి, లేబర్ ఛార్జ్, మున్సిపల్ వాళ్ళు వస్తే, పోలీసు వాళ్ళు వస్తే, అందరికీ మేము సహకరించి అన్నిటికీ కూడా మేము ముందుండాలి. మాది రోడ్డు మీద బతుకు, మా రోడ్డు మీద బతుకు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. అందరు మా మీద దౌర్జన్యం చేస్తారు. దాదాపు 350 దాటింది రేటు. సో ఏంటంటే ప్రజలు తీసుకుంటున్నారా? దానివల్ల ఏమైనా నష్టం అవుతుందా మీకు? అన్న 50% సేల్ తగ్గిపోయింది. ఎందుకంటే గతంలో 220 రూపాయలు పెడితే కిలో చికెన్ వచ్చేది. ఒక మామూలు సామాన్య వ్యక్తి ఏమవుతుందంటే ఒక కూలి పనికి పోతే 700 రూపాయలు మగ మనిషికి, 600 రూపాయలు ఆడ మనిషికి ఉంటుంది. ఒక మగ మనిషికి ఒక అలవాటు ఉంది, తెలంగాణలో కోటర్ తెచ్చుకొని ఒక అర్ధ కిలో చికెన్ తెచ్చుకొని తిని పండుకున్నాడు మహారాజా ఉండేటోడు. ఈ రోజు చికెన్ షాప్ బోసిపోయింది. ఎందుకంటే కౌంటర్లు అనేవి మూతపడిపోయినాయి. ఎక్కడ చూసినా అని 360 రూపాయలు 400 రూపాయలు చికెన్ రేటు పెరిగితే ఏం తెచ్చి వండు, మటన్ వస్తుంది, ఫిష్ వస్తుంది. ఆ వేల వెళ్తురు చిన్న కుటుంబాలు. వాళ్ళకి వచ్చే జీతాలు 10,000. పెట్రోల్ బంకులో చేసిన వాళ్ళు, ఈ హోటల్లో రెస్టారెంట్లో పనిచేసిన వాళ్ళు చికెన్ తెచ్చుకొని వండుకొని తినలేని పొజిషన్ అయింది. అది కూడా ఆలోచించాలి. సామాన్యునికి అందుబాటులో ఉండాలి. మనం తగిన మార్జిన్ ఇచ్చేసి, మీరు కూడా ఇది మేము చిన్నపిల్లలం తెలియనప్పుడు మీరు చెప్పే బాధ్యత మీకుంటుంది. మేము చేసిన తప్పులు ఏమైనా ఉంటే అది సరిదిద్దే బాధ్యత మీకుంటుంది. దీని ప్రభుత్వానికి ఏం చెప్తారు దీని సందర్భంగా? మరి ఏదైతే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నో వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఇప్పుడు మన గవర్నమెంట్ సారు రేవంత్ రెడ్డి సారు
దీని గురించి ఎమ్మటే ఆలోచించి తగిన మంత్రులకు ఎవరికైనా ఆదేశాలు ఇచ్చేసి ఎమ్మటే తక్షణమే దీన్ని సాల్వ్ చేయాలి. ఎందుకంటే రేపటి రోజు ఎన్ని కుటుంబాలు చనిపోతాయో తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క రోజువారీగా ఫైనాన్స్ కట్టుకునే వాళ్ళు ఉన్నారు, స్కూల్ ఫీజు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వ్యవస్థ చాలా ఉంది ఇలా ఈ చికెన్ షాప్ రీటైల్ వ్యవస్థలో. దయచేసి కూడా సార్ మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. మా చికెన్ షాప్ యూనియన్ నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మీకున్నది. కాబట్టి సీఎం సార్ తక్షణమే ఈ శాఖకు మంత్రిని ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం.